సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురు డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోకుగా తీసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇప్పటికే డీఎంకే పార్టీ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని డీఎంకే నేత టీకేఎస్ ఇలం గోవన్ అన్నారు. ఉదయనిధి తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తి చూపారని తెలిపారు. ఇదే అంశంపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఉదయనిధి అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురు డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోక్గా తీసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇప్పటికే డీఎంకే పార్టీ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని డీఎంకే నేత టీకేఎస్ ఇల్లం గోవన్ అన్నారు. ఉదయనిధి తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారని తెలిపారు. ఇదే అంశంపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు టీవీకే సిద్ధమవుతోంది. కావేరీ నది జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలు కాపాడడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ తన అసభ్యకర రీతిలో నటి త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు.